గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలిసి వాళ్ళ సాధక బాధలు కష్టాలు విని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అలా రిటర్న్ ఇంటికి వెళ్ళగానే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతుల సమస్యల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి లేఖ రాశారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారి టూర్ సక్సెస్ అవ్వడం, వాళ్ళు ఎలాంటి అడ్డంకులు కల్పిద్దామన్నా కూడా విపరీతమైనటువంటి క్రేజీ టూర్కి రావడం, అండ్ మిర్చి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కనుక సహకారం అందకపోతే, ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక నిర్ణయం వెలువడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, మేం రైతులతో కలిపి ఉద్యమానికి సిద్ధపడతాము అని వైసీపీ అధినేత ప్రకటించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి లేఖ రాశారు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖను కనుక మనం చూస్తే, అందులో పొందుపరిచిన అంశాలను కనుక చూస్తే 2024 జనవరిలో ఫిబ్రవరిలో మిర్చికి ఏ రేటు ఉంది చిల్లీకి అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. 2024 జనవరి 1 ఎంత, 2 ఎంత, 3 ఎంత, 4 ఎంత, ఫిబ్రవరి 1 ఎంత, 2 ఎంత, 28 ఎంత, అట్లా మొత్తం రేట్లు ప్రతి నెలలో రేట్లు రాసుకుంటూ వచ్చారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే 25లో జనవరిలో ఎంత, ఫిబ్రవరిలో ఎంత, ప్రతి డేటు 24, 25 ఏ రోజు ఎంత రేటు ఉందో ఒక లిస్టు క్లియర్గా మెన్షన్ చేసి పంపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కదా 24 జనవరి ఫిబ్రవరి అంటే, ఇప్పుడు చంద్రబాబు గారి హయాం కదా 25 జనవరి ఫిబ్రవరి అంటే, మనం ఆ చిల్లి రేట్లు చూసుకుంటే కనీసం ఒక్కటంటే ఒక్క నెల కూడా జగన్ గారి పీరియడ్లో కంటే ఇప్పుడు చంద్రబాబు గారి పీరియడ్లో బాగా ఉన్నాయి ధరలు, రైతులకు గిట్టుబాటు దక్కుతుంది అని చెప్పి ఒక్క నెల కూడా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 ఉందనుకోండి, జనవరి 1వ తేదీ 25,000 రూపాయలు ఉంటాయి క్వింటాల్కి, 25,000 రూపాయలు ఉంటే 25 జనవరికి వచ్చేసరికి, 25 జనవరి 1కి వచ్చేసరికి 15,000 ఉంది. అండ్ ఫిబ్రవరి 1 24లో 20,000 ఉంటే ఇప్పుడు హాలిడే ఉంది. అండ్ అలా చూసుకుంటూ పోతే జనవరి 1వ తేదీ, 2వ తేదీ, 30వ తేదీ, 31, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 20, 24తో పోలిస్తే 25లో ఒక్కటంటే ఒక్క రోజు కూడా జగన్ గారి హయాంలో కంటే రేట్లు ఎక్కువ లేవు. అది చంద్రబాబు సార్ మెన్షన్ చేసినటువంటి లేఖలోని అంశాలు. అప్పుడు కేంద్రానికి వాస్తవ లెక్కలు రాయాలి కాబట్టి, ఏదో ఒకటి అడ్డమైనవి రాయలేదు కాబట్టి నిజాలు రాయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొకటి కనుక మనం గమనిస్తే, ఇంతకుముందు ప్రొడక్టివిటీ ఎక్కువ, అంటే ఉత్పత్తి ఎక్కువ ఎకరాల్లో సాగైంది ఇంతకుముందు 24లో. 25లోకి పోలిస్తే ఉత్పత్తి చాలా తక్కువ, అంటే మిర్చి పంట విస్తీర్ణం తక్కువ, ఉత్పత్తి కూడా తక్కువే. ఉత్పత్తి తక్కువైనా కూడా కనీసం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలేదు, వాళ్ళకు మద్దతు ధర ఇవ్వలేకపోయారు. అంటే మరి ఎవరి ఫెయిల్యూర్గా చూడాలి? కేంద్రానికి లేఖ రాశారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకు ఎలాంటి సహకారం అందుతుంది అని అంటే దానికైతే నో ఆన్సర్. విస్తీర్ణం తక్కువ, ఉత్పత్తి తక్కువ, అయినా కూడా రేటు కూడా తక్కువగానే ఉంది. ఇంతకుముందు ఉత్పత్తి ఎక్కువ, విస్తీర్ణం ఎక్కువ, రేటు కూడా ఎక్కువే ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఎలా? మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? వాళ్ళని ఆదుకునేకి ఏం చర్యలు తీసుకుంటున్నారు? జగన్ గారు వెళ్ళారు, అక్కడంతా పర్యటించి వాళ్ళ మాటలన్నీ విన్న, వాళ్ళ కష్టాలన్నీ విన్నారు. తర్వాత చంద్రబాబు గారు లేఖ రాశారు ఢిల్లీకి. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి సహకారం అందిస్తారు, కేంద్రం నుంచి ఎలాంటి సహకారాన్ని తీసుకొని వస్తారు, చంద్రబాబు గారి లేఖ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, విల్ సీ.